హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. సో ఫైనల్గా డ్యూక్ 390 ఫుల్ సర్వీస్ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది. మొత్తం వీడియో రికార్డ్ అయిపోయినాక ఇప్పుడైతే నేను ఆయిల్స్ ఇవేమీ అయితే ఆన్లైన్లో పెట్టలే. సో ఇక్కడ నాకు లోకల్ స్టోర్లో ఆటోమొబైల్లో దొరికింది మోతుల్. సో 7100 2150 ఇది. దీని ఎంఆర్పి వచ్చేసి 1205. సో 1205 రూపీస్ ఉంది. మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ 1205 రూపీస్ ఉంది. సేమ్ ఎంఆర్పి ప్రైస్, ఒక 5 రూపీస్ అనమాట తగ్గించి 1200కి ఇచ్చారు. అండ్ చైన్ అయితే లూబ్ అసలు నేను చేయలే. సోమశిల రాయేటప్పుడు మామూలు కొట్టా, మోతులు కొట్టినప్పుడు దొరకలే. సో మోతుల్ ఇది ఒక 250, ఇది ఒక 1200. సో 1450 అండ్ ఇది ఒక 190. సో 190 టు అరౌండ్ మనకి 1600 అయింది ఇది ఇక్కడ. అండ్ ఇంకా ఫుల్ సర్వీస్కి అయితే ఆయిల్ ఫిల్టర్, నెక్స్ట్ ఫ్యూయల్ ఫిల్టర్, ఎయిర్ ఫిల్టర్, ప్లగ్, సో ఇవన్నీ అయితే ఉన్నాయి. సో ఇదైతే ప్రజెంట్ లోపల ఉన్నాయి, అవి నేను చూపిస్తాను. దానికంటే ముందు నేను టూల్స్ అయితే ఇక్కడ ఏం లేవు, అన్నీ మా షాప్లో ఉన్నాయి. సో మా షాప్ అంటే అందరికీ చాలామంది డౌట్ వస్తుంది, బైక్ షాప్ ఏమని. బైక్ షాప్ అయితే కాదు, అండ్ ఎలక్ట్రికల్ షాప్ అనమాట. కొత్త మోటార్స్ ఉంటాయి కదా, సో అవి సేల్స్ అండ్ సర్వీస్ కూడా ఉంటుంది. సో సర్వీస్ ఉండడం వల్ల మాకు రెంచెస్ కూడా అక్కడే ఉంటాయి అన్నమాట. రెంచెస్ వెళ్ళి తెచ్చుకుని, బైక్ షాప్ అయితే కాదు, ముందే చెప్తున్నా. చాలామంది కామెంట్స్ కానీ లేకపోతే అడగడం కానీ ఎక్కడ బైక్ షాప్ అని అడుగుతున్నారు. అందుకని ఇంత క్లియర్గా చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు వెళ్ళి టూల్స్ తెచ్చేద్దాం, ఏ సైజెస్ ఉన్నాయో వచ్చాక ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు కొత్తగా ఉన్న ఆయిల్ ఫిల్టర్స్ కానీ ప్లగ్స్ కానీ సో నేను అవన్నీ అయితే చూపిస్తాను. అండ్ మొత్తం ఫుల్ సర్వీస్ అయితే చేద్దాం, కుదిరితే థ్రోటల్ బాడీ క్లీన్ కూడా చేసేద్దాం. సో లెట్స్ గో. సో దిస్ ఈజ్ అవర్ షాప్. ఇవాళ సండే కదా, అందుకే ఎక్కువ షాప్స్ అయితే ఏం ఓపెన్ చేయలే, కాంప్లెక్స్ ఇది. అండ్ టూల్స్ అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయి స్టార్ట్ చేసేద్దాం. హే గైస్, సో టూల్స్ అయితే తీసుకొచ్చి అనమాట. ఇప్పుడు మినిమం ఫుల్ సర్వే చేయడానికి మనకి ఏమేమి కావాలి టూల్స్, మినిమం టూల్స్ అయితే ఏమేమి ఉండాలి, రిక్వైర్డ్ టూల్స్. సో అవైతే చూద్దాం. సో ఇది వచ్చేసి బిట్ ఉంటుంది కదా, బిట్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది బిట్ ఎక్స్టెన్షన్. ఇది దేనే ఫిక్స్ చేస్తారంటే బిట్ రాడ్ ఉంటుంది కదా, యాక్చువల్లీ బిట్ ఎక్స్టెన్షన్ అని అనకూడదు, బిట్ రెంచ్ అనుకొని ఇది బిట్ ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఇందులో ప్లేస్ చేసి మనం టైట్ ఆర్ లూజ్ చేయడానికి ఇవి బిట్స్. ఇది 21 అనమాట ఈ బిట్ సైజు. ఇది ఎందుకు తీసుకున్నానంటే మనకి ప్లగ్ ఉంది కదా, సో ఆ ప్లగ్ ఇటు సైడ్ పడుతుంది 13. సో డ్యూక్ ఏంటంటే ప్లగ్ అనేది లోపలికి ఉంటుంది. సో ఇటు ప్లగ్ పెట్టేసి ఇటేమో 21 పడుతుంది దీనికి. ఇది పెట్టి సో బిట్ ఎక్స్టెన్షన్ పెడితే పైకి వస్తుంది, ఇప్పడానికి కానీ టైట్ చేయడానికి బాగుంటుంది మనకి అని చెప్పేసి తీసుకొచ్చాను. బేసిక్గా బిట్ అంటే ప్లగ్ సైజ్ ఎంత అంటే 13. సో 13 mm బిట్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ స్క్రూ డ్రైవర్ ఒకటి అండ్ 23 రింగ్ ఒకటి కావాలి మీకు. బ్యాక్ చైన్ లూజ్ ఆర్ టైట్ చేసుకోవడానికి, టైర్ ఓపెన్ చేయడానికి 23 ఒకటి కావాలి. అండ్ 18 19 రింగ్ ఒకటి కావాలి. 10 ఫ్లాట్ ఒకటి కావాలి, 10 11. సో 12 13 రింగ్ రేంజ్ ఒకటి కావాలి. అండ్ 22 మనకి డెక్ ఆర్ ఫ్లాట్ రేంజ్ అంటారు, సో ఇది కావాలి. హ్యాండిల్ బార్ లూజ్ ఆర్ టైట్ కోన్స్ టైట్ చేసుకోనికి ఇది. అండ్ ఇది వచ్చేసి నోస్ ప్లేయర్ అనమాట. నోస్ ప్లేయర్ యూజ్ ఏంటంటే ఏమన్నా కొంచెం ఇరుకుగా ఉన్న ప్లేసెస్లో మనకి యూజ్ అవుతుంది నోస్ ప్లేయర్. సో ఎక్కడికన్నా మనం కటింగ్ ప్లేయర్లో యూజ్ చేయలేం, లాగా ఉంటుంది కాబట్టి కటింగ్ ప్లేయర్. సో ఇదేంటంటే సన్నగా ఉంటుంది, ఏమన్నా ఓపెన్ చేయడానికి వాటికి ఈజీగా ఉంటుంది, పడిపోయిన తీయడానికి. సో కటింగ్ ప్లేయర్ ఒకటి, నోస్ ప్లేయర్ ఒకటి. అండ్ ఎల్కి బాక్స్ ఇది. సో ఎల్కి ఫుల్ కిట్. దాంట్లో ఏమేమి యూజ్ అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు, ఓపెన్ చేసేటప్పుడు అయితే చెప్తాను యూజ్ చేసేటప్పుడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కాటన్ టేప్ ఒకటి, ఇన్సులేషన్ కాటన్ టేప్. ఇది హీట్ ప్రొటెక్షన్కి వాడుతారు దీన్ని. ఎక్కడన్నా కొంచెం డ్యామేజ్ ఉన్న పాత వైర్స్ సో దానికి ఇవ్వడానికి అంటే దానికి యూజ్ చేయడానికి తీసుకొచ్చాను. అండ్ ఇది నార్మల్ ఇన్సులేషన్ టేప్. అండ్ ఇంకా మీకు చూపించా కదా మోతుల్ ఇంజిన్ ఆయిల్, చైన్ లూప్, కూలెంట్ ఆయిల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యూయల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి, ఎందుకంటే ఇది కార్బొరేటర్ కాదు, ఎఫ్ఏ సిస్టమ్ కాబట్టి. ఎఫ్ఏ సిస్టమ్ ఉన్న బైక్స్కి ఫ్యూయల్ ఫిల్టర్ రెగ్యులర్గా చేంజ్ చేసుకుంటే మంచిది, పికప్ అవన్నీ బాగుంటాయి అన్నమాట, లాగ్ ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది కేటీఎం. ఇవి కూడా ఫ్యూయల్ ఫిల్టర్ కూడా కేటీఎం షోరూంలోదే. అండ్ ఇది కూడా కేటీఎం 390 ప్లగ్ అనమాట ఇది. సో దీని మీద బాష్ R6 అని ఉంది. బయట మీకు ఈ సిరీస్లో ఇట్లా దొరికినా సరే మీరు తీసుకోవచ్చు అనమాట, కేటీఎంలోనే తీసుకోవాలని ఏం లేదు. ఒకసారి చెక్ చేసుకోండి, ప్లగ్స్ మాత్రం పొడుగుంటే ఇంజన్ డ్యామేజ్ అవుతుంది, సో అది గుర్తోటి పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి
ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్. ఇది నేను బయట తీసుకున్నా, నాకు 70 రూపీస్ ఎంత పడింది. ఆన్లైన్లో 300-400 ఉంది. అండ్ ఇది కూడా నాకు ఎయిర్ ఫిల్టర్. ఇది మాత్రం షోరూంలో తీసుకున్నా. నాకు ఇది 180-200 గుర్తులేదు, చాలా రోజులైంది. సో బైక్కి నేను 4 ఆయిల్ సీల్స్ చేంజ్ చేశాను కదా, అరౌండ్ 3-4 మంత్స్ అవుతుంది. అప్పుడు తీసుకున్నా, సరిగ్గా గుర్తులేదు. ఈ ఫ్యూయల్ ఫిల్టర్ తగ్గిదని అప్పుడే తీసుకున్నా. అండ్ నా ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మాత్రం నేను విడిగా విజయవాడ వెళ్ళినప్పుడు తీసుకున్నాను అనమాట. సో ఇంకా మనకు కావాల్సినవే. ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం, చలో. సో ట్యాంక్ కవర్ అయితే ఓపెన్ అయిపోయింది కదా. నెక్స్ట్ మనకు కావాల్సినవి 2 ఎల్కీస్ అనమాట. 5mm ఒకటి, 4mm ఒకటి. 5mmతో సో ఈ ఎల్కీస్ అయితే ఓపెన్ చేయాలి 2. అండ్ దెన్ దాని తర్వాత 4mmతో మీకు ఇక్కడ అన్నీ కాదు, మొత్తం ఇక్కడ మీకు టోటల్ 6 ఉన్నాయి. 6లో 3నే మీకు ఐరన్ బౌల్స్ ఉంటాయి అన్నమాట ఎల్కీస్, మిగతా ప్లాస్టిక్ ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేయొచ్చు, పైన ఒకటి, ఇక్కడ ఒకటి, ఇక్కడ. ఇవేమో మెటల్ కనిపిస్తున్నాయి, ఇవి ప్లాస్టిక్స్ అనమాట. మీరు ఈ 3 ఓపెన్ చేస్తే సరిపోతుంది. ఇది కానీ మీరు ఓపెన్ చేయకుండా తీస్తే ట్యాంక్ అనేది బ్రేక్ అయిపోతుంది. సో 4mm ఎల్కీ స్క్రూస్ మొత్తం వచ్చినాయి. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, మీరు సర్వీస్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఫ్యూయల్ అయితే బాగా తక్కువ ఉండేలా చూసుకోండి. ఎందుకంటే ఫ్యూయల్ ఫిల్టర్ వేసేటప్పుడు వేస్ట్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఇక్కడ మీకు కూలెంట్ క్యాప్ ఒకటి ఉంది, అది ఓపెన్ చేయాలి. ఇది కూడా తీసేయాలి. సో ఇది. అండ్ ఇవి కాకుండా సైడ్ అయితే బోల్స్ ఉంటాయి, ఆ బోల్స్ కూడా ఓపెన్ చేయాలి, చూపిస్తా. సో పైన క్యాప్ ఎల్కేసి ఓపెన్ చేశాక ఇటోటి అటొకటి స్టార్ స్క్రూ డ్రైవర్ యూజ్ చేసి ఇవి తీయాలి. అండ్ దెన్ అది కాకుండా సో ఈ క్యాప్ ఉంది కదా, ఈ క్యాప్ని ఇట్లా రొటేట్ చేసి తీసాక మీకు ఇంకా 3 ఎల్కేస్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ. 3 or 4, ఎస్, 1 2 3 4. సో ఈ ఎల్కీస్ కూడా ఓపెన్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, సో ఈ బౌల్స్ ఉన్నాయి కదా, ఇవి కూడా ఓపెన్ చేయాలి. దీని సైజ్ వచ్చేసి 10 అనమాట. మీ దగ్గర బిట్స్ ఉంటే యూజ్ చేయండి. నా దగ్గర బిట్ అవైలబిలిటీ లేదు, ఎక్కడ ఉండాలో మిస్ అయింది. సో అందుకని ఈ రేంజ్తో అయితే ఓపెన్ చేస్తున్నా, ఫ్లాట్ ఆర్ డెక్ రేంజ్తో. సో ఇటోటి అటోటి కూడా ఓపెన్ చేయాలి. అది మీరు ఓపెన్ చేయకుండా పుల్ చేస్తే ఇరిగిపోతుంది, కార్బన్ ఫైబర్ కాబట్టి మొత్తం. సో లెట్స్ ఓపెన్ ఇట్. ఇటు 10mm స్క్రూస్ కూడా ఓపెన్ చేస్తాం కదా, ఇంకా ట్యాంక్ అయితే బయటకు వచ్చేస్తుంది. దాన్ని బయట తీసేద్దాం. ఓవర్ఫ్లో అనమాట, ఓవర్ఫ్లో పైప్ ఇది. ఈ మొత్తం అంతా పక్కన పెట్టేద్దాం. బఫింగ్ అంటారు దీన్ని, వైబ్రేషన్స్ రాకుండా పెడతారు. సో ఇంకా దీనికి 4 బుడ్డావి స్క్రూస్ ఉన్నాయి కదా, 4mm ఎల్కీస్, అవి బిగించేద్దాం. సో పైన కవర్ మీరు ఓపెన్ చేసాక ఈ ట్యాంక్ అది ఉంది కదా క్యాప్, ఈ క్యాప్ని అయితే మీరు ఇట్లా పెట్టచ్చు ప్యానల్ ఓపెన్ చేశాక. ఎందుకంటే మనం ఫ్యూయల్ ఫిల్టర్ వేసేటప్పుడు దీన్ని మొత్తం టిల్ట్ అంటే మొత్తం రివర్స్ చేస్తాం. సో ఇప్పుడు ఏంటంటే ఫ్యూయల్ ఇటు నుంచి ఎక్కువ పోకుండా ఉంటుంది, మ్యాక్సిమం పోదు. ఇందులో అయితే ప్రజెంట్ ఒక 1.5 లీటర్ 2 లీటర్ వరకు ఉంది అంతే. అంతకుమించి ఎక్కువ అయితే మీరు కూడా ఉంచుకోకండి, ఎందుకంటే వేస్ట్ అయిపోతూ ఉంటుంది, అంటే కింద పడిపోతూ ఉంటుంది. సో మొత్తం సర్వీస్ అయ్యాక అప్పుడు ఫిల్ చేసుకోవచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, మెయిన్ దీన్ని మొత్తం యూనిట్ అనమాట, ఎలక్ట్రానిక్ యూనిట్ ఇది. సో దీన్ని ఫిక్స్ చేసాక ఇది ఓపెన్ చేయాలి, అది ఎట్లా చేయాలో చూద్దాం. ఓపెన్ చేసి చూసాను ఇట్లా, ఏంటంటే రాదనమాట. అండ్ ఇది ఎలక్ట్రానిక్ యూనిట్ దీన్ని ఏం లేదు, బఫింగ్ మీరు ఎక్కడైనా తీసేయచ్చు, చూసుకునే అవసరంలో పెట్టేటప్పుడు ఎక్కడ మనకి ప్లే ఉందో చూసి అక్కడైతే పెట్టుకోవచ్చు.
మేబీ సౌండ్ అయితే ఎక్కువ రికార్డ్ అవ్వట్లేదు అనుకుంటున్నా, వర్షం పడుతుంది అండ్ అంతేకాకుండా ఫుల్ ఎయిర్ వస్తుంది. సో ఇది ఉంది కదా ఈ క్లిప్ని, సో దీన్ని ఇట్లా కిందకు ఓపెన్ చేసి, సో ఈ యూనిట్ని మొత్తం మీరు ఇట్లా ఓపెన్ చేయాలి బయటకు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీరు ఈ క్లిప్ ఓపెన్ చేయడానికంటే ముందు దీని కింద బోల్డ్స్ ఉంటాయి 2. సో 10 mm ఇదొకటి ఇదొకటి. ఈ 2 ఓపెన్ చేసి క్లాంప్స్ తీసాక క్లిప్ ఈజీగా వస్తుంది. సో ఈ 2 ఓపెన్ చేసి తీద్దాం. జనరల్గా బిట్ ఉండాలి 10 mm. సో నేను చెప్పాను కదా బిట్ నా దగ్గర మిస్ అయిందని చెప్పేసి. మిస్ అవ్వడం అంటే ఉంది కానీ బట్ దొరకలేదు నాకు అది. సో ఇవాళ సండే కదా, సామాన్యం బయట పెట్టలే అనమాట. సో రేపు ఒకసారి ఎత్తుకెళ్ళి, ఎందుకంటే నేను మళ్ళీ దీన్ని ఫిట్ చేసేటప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. సో 2 స్క్రూస్ అయితే ఓపెన్ అయిపోయాయి. అండ్ ఓపెన్ అయిపోయినాక అండ్ ఓపెన్ చేశాక ఒకటి గుర్తు పెట్టుకోండి మీరు. సో ఇవి ఉంటాయి దీనికి సెంటరింగ్ కోసం నాబ్స్ టైపు. సో వీటిని అయితే మిస్ చేయకండి, ఎక్కడ పడేయకండి. ఈ క్లాంప్స్ ఉన్నాయి కదా, సో ఈ క్లాంప్స్ని ఇట్లా లిఫ్ట్ చేసి తీసేయండి. ఇది ఒకటి అండ్ దెన్ ఇది ఒకటి, ఈ 2. నెక్స్ట్ ఇది క్లిప్ మొత్తం అట్లా ఓపెన్ అవుతుంది. సో గుర్తుపెట్టుకోండి మొత్తం ఓపెన్ అవుతుంది, అప్పుడు ఇది వస్తుంది అనమాట. సో దీన్ని అయితే మీరు మొత్తం ఇట్లా ఉంటుంది కదా, దీన్ని మొత్తం ఇట్లా పుల్ చేస్తేనే అన్లాక్ అయ్యి బయటకు వస్తుంది, లేకపోతే రాదు. సో ఇక్కడ చూస్తే పిన్ను జాగ్రత్త, ఇందులో వాటర్ పడకుండా చూసుకోండి. అండ్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ట్యాంక్ని లిఫ్ట్ చేసేటప్పుడు మీరు మొత్తం లిఫ్ట్ చేయకండి, కింద పైప్స్ ఉంటాయి. సో కొంచెం ఇట్లా లిఫ్ట్ చేసి, సో కింద పైప్స్ ఉన్నాయి మీరు చూడొచ్చు. బేసిక్గా నేను 1.5 లీటర్ ఉంటుంది అనుకున్నా కానీ చాలా ఎక్కువ ఉంది ఫ్యూల్ అయితే. ఓ మై గాడ్, అసలు ఇది నాకు తెలిసి రీసెంట్గా ఎప్పుడూ చేస్తున్నారు. అసలు ఎంత ఉందో చూడండి. ఫ్యూయల్ ఫిల్టర్ అయితే ఎందుకు పనికిరాదు, అందుకే బండి కొంచెం లాగ్ అయింది. దగ్గర నేను చూపిస్తుందండి. సో చూడండి ఎట్లా ఉందో, మొత్తం అంతా చాలా డస్ట్గా మడ్గా ఉంది, చాలా అంటే చాలా అనమాట. నాకు తెలిసి నేను కుదిరితే ఇన్ఫ్లేటర్ కూడా ఓపెన్ చేసి అయితే క్లీన్ చేస్తాను. సో ఇప్పుడైతే మనం ఇది తీయాలంటే ఈ ప్లగ్ ఉంది కదా, సో ఇది ఫ్యూయల్ రీడింగ్ ప్లగ్ అనమాట, సెన్సార్స్ దీనికి. సో ఈ ప్లగ్ ఒకటి ఓపెన్ చేయాలా. అండ్ అంతేకాకుండా దీనికి ఫ్యూయల్ ఇంజెక్టర్కి అంటే ట్యాంక్ నుంచేసి సో ఒక ఇన్లెట్ అయితే ఉంటుంది. సో ఇదైతే మనం ఓపెన్ చేయాలి, నోస్ ప్లేయర్ పెట్టి ఓపెన్ చేద్దాం. డన్, ఇది వచ్చింది. అండ్ నెక్స్ట్ సో ఫ్యూయల్ ఇన్లెట్ పైప్, అవుట్లెట్ పైప్ అనమాట ఇది. సో ఇది ఇక్కడ లాక్ ఉంటుంది, ఈ లాక్ని ఇట్లా ప్రెస్ చేసి బయటికి తీస్తే సో ఫ్యూయల్ అయితే వచ్చింది, మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ ఇందులో ఇంకా ఫ్యూయల్ ఉంటుంది. సో ఈ ఫ్యూయల్ పోకుండా జాగ్రత్తగా తీయండి దీన్ని, లైక్ దిస్. ఫ్యూయల్ అయితే చాలానే ఉంది ఇందులో. చూడండి ఇక్కడ ఎంత డస్ట్ పడిందో. సో ఈ డస్ట్ అంతా క్లీన్ చేసి మీరు ప్లగ్ అనేది తీయాలి, లేకపోతే ఇదంతా ప్లగ్లోకి వెళ్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ప్లగ్ మొత్తం ఓపెన్ చేసి అడాప్టర్ తీసి ప్లగ్ ఓపెన్ చేస్తే కానీ డస్ట్ అందులో పడితే కంబషన్ ఛాంబర్లోకి వెళ్తుంది, ఇంజన్ అయితే సేల్ అవుతుంది. చాలా జాగ్రత్తగా అయితే చేయాలి మీరు. బేసిక్గా ఒక్క వీడియోలో చేద్దాం అనుకున్నా, బట్ ఇది ఒక వీడియోలో అయ్యేలా లేదు. ఎందుకంటే మెయిన్ నేను రేడియేటర్ మొత్తం ఓపెన్ చేసి క్లీన్ చేసి కొత్తదైతే ఫిల్ చేస్తాను. అండ్ అంతేకాకుండా దీన్ని ఒక రిజర్వాయర్ ఉంటుంది, ఈ రిజర్వాయర్ కూడా ఫుల్ మడ్ ఉంది, దీన్ని కూడా బాగా క్లీన్ చేయాలి. అండ్ ఎయిర్ ఫిల్టర్ ఛాంబర్ మొత్తం అయితే ఇప్పేస్తాను ఇది. సో ఎయిర్ ఫిల్టర్ మొత్తం ఛాంబర్ అయితే క్లీన్ చేస్తాను. అండ్ మీరు ఇక్కడ చూస్తే ఫుల్ డస్ట్ ఉంది. సో ఇదంతా క్లీన్ చేయాలంటే ఒక్కరోజు అవ్వదు, ఎందుకంటే వీడియో చేసుకుంటూ సర్వీస్ చేయడం అయితే చాలా కష్టం. పక్కన పెడితే టైం అయితే సరిపోదు, చాలా అంటే చాలా టైం పడుతుంది. ఒక 1 hour పైన వచ్చేస్తుందేమో వీడియో. సో అంత వీడియో మీరు చూడడానికి కూడా మీకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను క్లీన్ చేశాను, ఏంటి ఆయిల్ ఏమైనా కారుతుంది ఇక్కడ? సో లేదులే, సో ఇవన్నీ మంచిగా క్లీన్ చేద్దాం. సో హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఆబ్వియస్లీ. సో ఇంకా నేను మేబీ పార్ట్స్ ఇంకొక 2 రావచ్చు అనుకుంటా, ఎందుకంటే మనం ఓపెన్ చేసేది క్లియర్గా ఓపెన్ చేసి ఇంజిన్ ఆయిల్ ఫిల్ చేసి ఇదంతా చూస్తే నెక్స్ట్ ఇది మిగతానంతా మనం టైం ల్యాప్స్లో చూడొచ్చు, రీబిల్డ్ అంతా. సో పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. సో హోప్, మళ్ళీ చెప్తున్నా ఏమనుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్, సీ యూ ఇన్ నెక్స్ట్ బ్లాగ్.